హాయ్ గైస్, నేను మీ కళ్యాణి గారు. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. అయితే తిరుపతి నుంచి మనకి 40 కిలోమీటర్స్లో శ్రీకాళహస్తి వస్తుందన్నమాట. తిరుపతి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటే చాలా మంచిది. అయితే శ్రీకాళహస్తి అంటే మీనింగ్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే సర్పం, పాము అనమాట. హస్తి అంటే ఏనుగు. శ్రీకాళహస్తి అంటే మీనింగ్ అది. నెక్స్ట్ శ్రీకాళహస్తి తిరుపతి నుంచి 40 కిలోమీటర్ దూరంలోనే ఉంది. మనకి ఆటో కానీ ఏదైనా వెహికల్ పట్టుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి, బస్సుకు కూడా వెళ్ళొచ్చు. అయితే మేమైతే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోయాం. శ్రీకాళహస్తి దర్శించుకోవాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఎందుకంటే శ్రీకాళహస్తిలో ఉన్నది వాయులింగం అనమాట. మనకి కనిపించదు, గోపురాన్ని అలా తయారు చేశారు కనుక మనకి అదే లింగ ఆకారం అనేది మనకు కనిపిస్తుంది. లింగం ఎలా ఉంటుందంటే కిందన సాలెపురుగుల ఆకారం ఉండి పైన ఏనుగు తొండ ఉంటుంది కదా, అవి ఉంటాయి. పైన సర్పం ఉంటుందన్నమాట. అలా శ్రీకాళహస్తిలో లింగం అనేది ఆ ఆకారంలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే తప్పనిసరిగా తండ్రి దర్శనం అదే రాహుకేత పూజ చేసుకున్న తర్వాత రాహుకేత పూజ ఉంటుంది. రాహుకేత పూజ కూడా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు చేస్తారు. టైమింగ్స్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్ రాహుకేత పూజ చేసుకున్న తర్వాత తండ్రి దర్శనం చేసుకోవాలి. మనకి రాహుకేత సర్పాలు అనేవి ఇస్తారు. అవి మనం స్వామివారికి గర్భగుడిలో వెళ్ళే ఉండేలో వేసుకుంటే సరిపోద్ది. కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్కడ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడవలసింది భక్త కన్నప్ప. భక్త కన్నప్ప మనకి చాలా స్టోరీస్లో ఉంటాయి కదా. ఆ తండ్రిని నోటితో అంటే నోట్లో వాటర్ వేసుకొని అభిషేకం చేయడం, నెక్స్ట్ పంది మాంసం తినిపించడం, అవన్నీ ఉంటాయి కదా. శ్రీకాళహస్తిలోనే ఇవన్నీ జరిగాయి అన్నమాట. పూర్వ వృత్తాంత ప్రకారం శ్రీకాళహస్తిలోనే. అందుకని శివుడు భక్త కన్నప్ప భక్తికి మెచ్చి ఎక్కడైనా భక్తుడు అంటే దేవుడు కింద ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం భక్త కన్నప్ప గుడి అనేది పైన ఉంటుంది, శివయ్య కింద ఉంటారనమాట. శ్రీకాళహస్తి స్టోరీ ఇదండి. తప్పనిసరిగా తిరుపతి వెళ్ళిన వాళ్ళు శ్రీకాళహస్తి తప్పనిసరిగా అయితే మీరు దర్శించుకోండి. నెక్స్ట్ ఈ స్టోరీ అంతా నాకు తెలుసు, కానీ వీడియోస్ అనేవి ఎక్కువ నేను షూట్ చేయలేదండి. అందుకని వీడియో లెంతీగా ఉంటే అన్ని స్టోరీలు కూడా చెప్తాను. సాలిపురుగుకి ఒక స్టోరీ ఉంది. నెక్స్ట్ ఏనుగుకి, సర్పంకి అన్నిటికీ కూడా వేరే వేరే స్టోరీలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడికి వెళ్ళిన తర్వాత రాహుకేత పూజ ఒకటి మీకు ఇంపార్టెంట్ చేసుకోండి. నెక్స్ట్ భక్త కన్నప్ప టెంపుల్ కూడా పైన ఉంటుందన్నమాట, కొండపైన. అది కూడా విజిట్ చేయండి. నెక్స్ట్ అయితే మేము కూడా ఇక్కడ దర్శనం అయిపోయి రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయిన తర్వాత మీరు తిరుపతిలో కూడా రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. నెక్స్ట్ శ్రీకాళహస్తిలో కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది ఉంటుందన్నమాట. ఆ నదిలో స్నానం చేసి శివయ్యని దర్శించుకుంటే ఇంకా మంచిది. అయితే శ్రీకాళహస్తిని దర్శించుకున్న తర్వాత ఇంక ఏ టెంపుల్ని దర్శించకూడదు అని ఎందుకంటారంటే రాహుకేతు పూజ చేస్తాం కదా, అక్కడ మనకి సకల పాపాలు అన్నీ తొలగిపోతాయి కనుక ఇంకే టెంపుల్కి వెళ్ళకూడదు అని అంటారు. అదే మీనింగ్, రాహుకేతు పూజ చేయించుకుంటాం కనుక. అయితే శ్రీకాళహస్తి టెంపుల్ అయితే దర్శించుకున్నామండి, చాలా బాగా అయింది. కాకపోతే ఎక్కడ కూడా వీడియో క్లిప్స్ అనేవి తీయడానికి అవ్వలేదన్నమాట. అందుకనేసి వీడియో క్లిప్స్ అనేవి లైట్గా తీసినవి మీతో షేర్ చేసేసి, నాకు తెలిసిన స్టోరీ, అది నిజం స్టోరీనండి, నేను కల్పించింది కాదు. ఆ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే రూమ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి శ్రీకాళహస్తిలో కూడా. శ్రీకాళహస్తిలో అవైలబుల్గా లేని వాళ్ళు తిరుపతిలో కూడా తీసుకోవచ్చు. తిరుపతికి ఇక్కడికి 40 కిలోమీటర్స్ అనండి. తిరుపతిలో కూడా మంచి హోటల్ రూమ్స్ ఉంటాయన్నమాట. మేము తీసుకున్నది వేరే హోటల్ రూమ్కి అయితే వచ్చేస్తాం, మమతా రెసిడెన్స్ అని. ఈ హోటల్ రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. అయితే మేము తీసుకున్న హోటల్ రూము ఒకసారి చిన్న హోటల్ టూర్ లాగా, అలాగా హోమ్ టూర్ లాగా చిన్నది, అలా మీకు ఒక చిన్న వీడియో క్లిప్ షేర్ చేసేద్దాం అనేసి అయితే షేర్ చేశాను. ఫస్ట్ చూపించింది చెల్లి వాళ్ళకనమాట.
ఇది నా మాకు అమ్మ వాళ్ళకి అన్నట్టు ఈ రూమ్ అయితే తీసుకున్నాము. అంటే అందరికీ ఒక రూమ్ ఇవ్వరు కదా! అలా తీసుకున్నమాట. ప్రైజెస్ కూడా బాగున్నాయి. ఒక రూమ్ వచ్చేసి 2000 పడింది. మనకి టీవీ, ఏసీ నెక్స్ట్ నీట్‌గా అన్నీ కూడా అండి బెడ్స్ అనేవి 4 బెడ్స్ అనమాట ఇది. ఈ మేము తీసుకున్న బెడ్‌రూమ్ అనమాట. వాష్‌రూమ్స్, హాట్ వాటర్ అన్నీ వస్తాయి. మనకి వాటర్ కావాలంటే ఆ వాటర్ అనమాట స్నానంకి. నెక్స్ట్ మనకి మినరల్ వాటర్ కూడా ఇస్తున్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడైతే రూమ్‌కొచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా అంతవరకు అన్నదానాలు అవి ఉంటాయి కదా! శ్రీకాళహస్తిలో అన్నదానం కూడా ఉంటదండి. చక్కగా అన్నదానం తినేసి అయితే రండి. అయితే అన్నదానాలన్నిటి దగ్గర మధ్యాహ్నం అలా తినేసేవాళ్ళం. నైట్ వచ్చేసరికి ఇంకా ఫ్రైడ్ రైస్ ఏదైనా తీసుకుందామని అందరికీ కూడా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం. పిల్లలకైతే బిర్యానీ తీసుకున్నామండి. ఆ పిల్లలకి మనం కట్టుడు చేయలేం కదా! అంటే చిన్న పిల్లలు కదండీ! ఆళ్ళు అంటే గుడికెళ్ళినా అవన్నీ పట్టించుకోరు కదా! మేము మాత్రం అలా చక్కగా ఫ్రైడ్ రైస్‌లు నెక్స్టు నైట్‌కి కర్రీసు నెక్స్టు రైసు, పప్పు అవి తెచ్చుకునేవాళ్ళం అనమాట. పిల్లలకి మట్టుగా అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టేసేవాళ్ళు. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ మా రూమ్ కూడా చూసారు కదా! లైట్‌గా మీ అందరికీ మా రూమ్ కూడా ఒకసారి చూపించేద్దాం అనేసి అయితే మేము తీసుకున్నది. ఆహ్, అంటే నేను, మా హస్బెండు, పిల్లలు, అమ్మ, నాన్నకి అన్నట్లు ఒక రూమ్ అన్నాను కదా! ఇది ఆ రూమ్ అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత అలాగా నేను, అమ్మ అంతమందిని కూడా భోంచేసేద్దాం అనేసి అయితే ముందు అమ్మ, నాన్నకి, పిల్లలకి అయితే ఫస్ట్ అయితే అన్నం వడ్డించేస్తున్నాననమాట. ఫస్ట్ ఒక్కొక్కటి ఆ రోజు ఏంటంటే ఫ్రైడ్ రైస్ ఒకటి, నెక్స్టు టమాటో రైస్ ఒకటి, మళ్ళీ ఒక రైస్ ప్యాకెట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి గోబీ మంచూరియా ఒకటి తీసుకున్నాను. గోబీ మంచూరియా అయితే అస్సలు టేస్ట్‌లెస్ అండి. ఏం బాలేదు. ఇంకా అలా బాక్స్‌తో తీసుకున్నాం. బాక్స్‌తో అలా వదిలేసామనమాట. ఇంకా లైట్‌గా అంతమందిని కూడా ఫస్టు నేను, చెల్లి, మా హస్బెండు, నాన్న, అమ్మ అయితే ఫస్టు ఫ్రైడ్ రైస్ అయితే వేసుకున్నాము. తర్వాత టమోటా రైసు, తర్వాత రైస్ వేసుకొని చక్కగా రసం వేసుకొని అయితే తిన్నామనమాట. అలా అందరికి పెట్టేసిన తర్వాత నేను, చెల్లి కూడా లాస్ట్‌లో అయితే అన్నం పెట్టుకొని ఇక్కడ తినేస్తున్నాం. చక్కగా మనం తినడానికి కూడా ఇలా టేబుల్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ సేమ్ ఒక హౌస్‌లా అండి. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. ఇది రైల్వే స్టేషన్‌కి దగ్గరలో మమతా రెసిడెన్స్ అంటారనమాట అది. అయితే ఆ వీడియోస్ నైట్ వరకు మార్నింగే లేస్తే రూమ్ అనేది మేము వెకేట్ చేసేస్తున్నాము. మార్నింగ్ మా లగేజెస్ అంతా అయితే ఒక దగ్గర పెట్టేసి వెకేట్ చేసేటప్పుడు బయటకొచ్చేటప్పుడు అలా వీడియో తీశాననమాట. నైట్ వచ్చాం కదా! బయట నుంచి వీడియో తీయలేదు అనేసి అయితే ఇంకా బయట నుంచి అయితే వీడియో తీశాను. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. ఒకవేళ తిరుపతిలో ఉన్న వాళ్ళైతే అంటే ఈ మమతా రెసిడెన్సీని మీరు చక్కగా ఇక్కడ రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇంకా మేము ట్రైన్‌లో వెళ్తునేటప్పుడు విజయవాడ దగ్గర కనకదుర్గమ్మ వారికైతే అలా చిన్న వీడియో క్లిప్ తీశాను ట్రైన్ నుంచి. దీని తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.